ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. ప్రియ దేవుని బిడలారా, ఈ లోకములో మనిషికి కావాల్సింది ఏంటి అని అంటే ఆనందము. అనేక భయంకరమైన విషయాల్లో పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు కొంతమంది. ప్రియ దేవుని బిడ్డ, ఎవ్వరికి అపకారము చేయకుండా, ఎవరిది దోచుకోకుండా, ఎవరికి అన్యాయము చేయకుండా ఆనందముగా జీవించేటువంటి జీవితము చాలా గొప్పది. కొంతమందికి కోట్ల రూపాయలున్నా, పొలాలున్నా, స్థలాలున్నా ఆనందము ఉండదు హృదయములో. దేవుని బిడ్డలకు, దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ శక్తి కలిగినటువంటి బిడ్డలకు ప్రతి సమయంలో కూడా వారు ఆనందముగానే ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే సమాధానం ఉండదు. సమాధానం అనేది కుటుంబాలలో ఉండదు. ఒక్కరి జీవితంలో లేకపోతే ఆ కుటుంబాన్ని అంతటిని గలిబిలి చేస్తారు, ఆ ప్రాంతాన్ని అంతటిని గలిబిలి చేస్తారు. దేవుని బిడ్డ, నీవు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని విస్తారమైన నిరీక్షణ కలిగినటువంటి వారుగా, అనగా ఏ నిరీక్షణ? దేని కొరకు నిరీక్షణ? దేవుని యొక్క కార్యాల కొరకు నిరీక్షణ విస్తారంగా ఉంటుందంట. నీకు దేవుని యొక్క కార్యాలు చేయడానికి, దేవుని మేలులు పొందుకోవడానికి, దేవుని వాగ్దానాలు స్వతంత్రించుకోవడానికి విస్తారమైన నిరీక్షణ మీకు దేవుడు కలిగిస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిరీక్షణ కర్తయగు దేవుడని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఆయన ఎవరైతే ఆయన పరిశుద్ధాత్మను పొందుకుంటారో వారందరూ ఈ దీవెనలు పొందుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి. ఎవరికి ఆనందం ఉందో చెప్పండి కరెక్ట్గా. ఎంతసేపు ఉంటుందో చెప్పండి కరెక్ట్గా. ఎవరికి సమాధానం ఉందో కరెక్ట్గా చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు సమాధానం? పొద్దున సమాధానం, మధ్యాహ్నం క్వశ్చన్లు, మధ్యాహ్నం గొడవలు, సాయంత్రం గొడవలు, రాత్రి కాలమంతయు గొడవలే. ప్రజలు ఆలోచించండి, ఎవరికి ఆనందం ఉంది? ఒక క్షణం ఆనందం ఉంటే తర్వాత క్షణం ఆనందం ఉండదు. దుఃఖమే, కోపమే, బాధే, ఏడుపే, సమస్యలే. ఇటువంటి జీవితాలు ఉన్నటువంటి వారందరూ కూడా పరిశుద్ధాత్మను సరిగా పొందుకోలేనటువంటి వాడు. పరిశుద్ధాత్మ శక్తి కలిగినటువంటి వారు విస్తారమైన నిరీక్షణ కలిగి ఉంటారు. వారు పరిశుద్ధాత్మ ద్వారా సంతోషాన్ని పొందుకుంటారు, పరిశుద్ధాత్మ ద్వారా సమాధానాన్ని వారు పొందుకుంటారంట. ప్రియ దేవుని బిడ్డారా, యేసయ్య ఇస్తున్నటువంటి వాగ్దానం ఇదే. ఆయన లోకానికి ఎందుకు వచ్చారు అని అంటే, ప్రియ దేవుని బిడ్డారా, తన బిడ్డలను సంతోషింప చేయడానికి, తన బిడ్డలను నిత్యమైనటువంటి సంతోషంలోనికి నడిపించడానికి యేసుక్రీస్తు వారు వచ్చారని లేఖనాలు స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈ వాగ్దానమును స్వతంత్రించుకోగలవా? ఆయన పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకోగలవా? ఆ పరిశుద్ధాత్మ శక్తితో నీ హృదయాన్ని నింపుకోగలవా? నీ మనస్సును నింపుకోగలవా? నింపుకున్నట్లయితే ఖచ్చితముగా ఆయన నిరీక్షణ, విస్తారమైన నిరీక్షణ నీకు దయచేసి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు. సంతోషింప చేస్తానని ఆయన వాగ్దానం ఇస్తున్నారు. సమాధానాన్ని ఇస్తానని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. కాబట్టి నా జీవితంలో నాయన సంపూర్ణమైన విస్తారమైన నిరీక్షణ నాకు కావాలి ప్రభు అని నువ్వు ఆశిస్తే ఈ ప్రార్థనలో ఏకీభవించు. అయ్యా, నాకు ఎప్పుడు సంతోషకరమైన జీవితం కావాలి ప్రభువా. అది డబ్బుతోనో దేనితోనో ఈ లోకంలో ఉండే వాటితో వచ్చేది కాదని ఆయన యందు విశ్వాసం ఉంచి నీవు నాకు సంతోషాన్ని దయచేయ్యా. సమాధాన పరచు ప్రభువా. నా జీవితంలో, నా కుటుంబంలో భయంకరమైన ప్రశ్నలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి నాయన. సమాధాన పరచు ప్రభువా. అయ్యా, నా వ్యాపారంలో సమస్యలు ఉన్నాయి నాయన. అయ్యా, మీరే నాకు సహాయం చేయండి ప్రభువా. మీరే నాకు సమాధానం దయచేయండి అయ్యా అని ఈ ప్రార్థనలో ఏకీభవించు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన ఖచ్చితముగా ఇచ్చేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రార్థన మీ కొరకు. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ వాగ్దానమును ఇచ్చినటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉన్నామయ్యా. అయ్యా, నీ పరిశుద్ధాత్మ శక్తినైనా మీ బిడ్డలకు కుమ్మరించుదురుగాక.
మీ బిడ్డలకు సమృద్ధిగా దయచేయుదురుగాక. అయ్యా ప్రభా, మీరే సంతోషమును విస్తరింప చేయండి అయ్యా, నిరీక్షణను విస్తరింప చేయండి నాయన, సమాధానమును విస్తరింప చేయండి ప్రభువా. మీ బిడ్డలకు నాయన ఏ ప్రశ్నల్లో ఉన్నారో, ఆయా జీవితాలు, కుటుంబాలు నాయన, ఆత్మలో ఏ ప్రశ్నల్లో ఉన్నారో, ఏ దుఃఖంలో ఉన్నారో మీకు తెలుసు నాయన. మీరే సహాయము చేయండి, సంతోషింప చేయండి, సమాధానముతో సమృద్ధిగా దీవించి ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం నాయన. దేవా, నీవే మాకు దిక్కు నాయన, నీవే మాకొండ, పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. నీవే సహాయము చేయమని అయ్యా తండ్రి ప్రభా, ఈరోజు పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి అయ్యా. పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి, బాధలో వేదనలోని కుటుంబాలని ఆదరించండి, దుఃఖంలోంచి సంతోషంలోనికి మార్చండి ప్రభు. నీకు వందనాలయ్యా. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను దీవించండి నాయన, అప్పుల సమస్యలను తొలగించండి అయ్యా. చీకటి కార్యాలు చేసేటువంటి వారి శక్తుల నుండి, చీకటి శక్తుల నుండి నాయన మీ బిడ్డలను కాపాడండి నాయన, మీ వెలుగుతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా, ప్రయాణాలను దీవించండి అయ్యా. ఈ దినకాలం ప్రభువా, బిడ్డలకి నాయన మీ దూత కావలి ఉంచి నాయన, వారి చుట్టూ నాయన కంచెని వేసి కాపాడమని ప్రార్థిస్తున్నాం నాయన. అప్పుల సమస్యల్లో నాయన, వడ్డీల బాధల్లో, రుణ బాధల్లో నాయన ఉన్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి నాయన, సమృద్ధిపరచండి ప్రభువా. నీవే ప్రతి విషయంలో మీ బిడ్డలను ఆదరించి బలపరచమని అయ్యా. ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని నాయన, మా బిడ్డలను ఆయన ఆశీర్వదించండి అయ్యా. మా వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను, వాక్యం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించండి నాయన. వారి కుటుంబాలను ఫలింపు చేయండి అయ్యా, ఆశీర్వదించి మీరే మహిమ పొందమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ప్రియ దేవుని బిడ్డారా, డాటా విపరీతంగా ఉంటుంది. ఆ డాటాని దేనికి వాడుతున్నారో జాగ్రత్తగా ఆలోచించుకోండి. దేవుని కార్యాలకు వాడుతూ ఉన్నారా, వేరే టైం పాస్ చేసేదానికి డాటాను వాడుతూ ఉన్నారా, జాగ్రత్తగా గమనించండి. మీ కష్టార్జితము దేవుని సేవకు ఉపయోగపడుతూ ఉందా, సేవకులకు నిజమైనటువంటి సత్య సువార్థికులకు ఉపయోగపడుతుందా, వ్యర్థమైన వాటికి ఉపయోగపడుతుందా, జాగ్రత్తగా ఆలోచించుకొని షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రియ దేవుని బిడ్డారా, మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి, తప్పక నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారు, సంతోషంతో నింపుతారని, సమాధానాన్ని ఇస్తారు. ఆయన ప్రతి విషయంలో తోడుగా ఉండి ఆయన పరిశుద్ధాత్మ శక్తితో మిమ్మల్ని విస్తారముగా దీవిస్తారు. ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.